హాయ్ ఫ్రెండ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మనమైతే ప్రీవియస్గా అయితే ఇంటిగ్రేషన్స్లో 3 మాడ్యూల్స్ అయితే డిస్కస్ చేసాము. సో ఈరోజు మనమైతే ఇండెఫినెట్ ఇంటిగ్రల్స్లో మాడ్యూల్ 4 అనేది డిస్కస్ చేద్దాం. సో ఇండెఫినెట్ ఇంటిగ్రల్స్లో మాడ్యూల్ 4 ఈరోజు మన టాపిక్ వచ్చేసరికి ఏంటి అంటే ఇంటిగ్రేషన్ బై పార్ట్స్. సో ఈ మాడ్యూల్ చాలా ఇంపార్టెంట్, ఇంటిగ్రేషన్ బై పార్ట్స్. సో ఈ ఇంటిగ్రేషన్ బై పార్ట్స్లో మనం ఏం ఫైండ్ అవుట్ చేస్తాము అనేది అయితే చూద్దాము. సో ఈ ఇంటిగ్రేషన్ బై పార్ట్స్లో ఏం చేస్తామంటే టు డిరైవ్ ది ఫార్ములా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే టు డిరైవ్ ది ఫార్ములా ఫర్ ఇంటిగ్రేషన్ బై పార్ట్స్. To derive the formula for integration by parts and to execute the integration by parts by tabular integration. So to derive the formula for integration ఫస్ట్ అండ్ నెక్స్ట్ ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ని ట్యాబులర్ ఇంటిగ్రేషన్ ద్వారా చేస్తాం. ఓకేనా? సో వీటిలో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే మనమైతే నోట్ చేద్దాం. చూడండి, ద ఫార్ములా ద ఫార్ములా ఏంటి అంటే ద ఫార్ములా ఫర్ ఫైండింగ్ ది integration by parts is integral u dv equal to uv minus integral v du. సో ఇక్కడ u ఏమనుకోవాలి, dv ఏమి అనుకోవాలి అంటే, సో ఇక్కడ మనకు ఒక మెథడ్ ఉంది. ఆ మెథడ్ ఏంటి అంటే చూడండి, ఆ మెథడ్ వచ్చేసరికి ఐలేట్. సో ఈ ఐలేట్లో టర్మ్స్ అయితే మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఐ వచ్చేసరికి ఏంటి అంటే ఇన్వర్స్ ట్రిగ్నామెట్రీ అంటే ఏంటి, సైన్ ఇన్వర్స్ ఎక్స్, కాస్ ఇన్వర్స్ ఎక్స్, ఆ విధంగా ఉండేవి. అండ్ నెక్స్ట్ ఎల్ అంటే లాగరిథమిక్ ఫంక్షన్స్, అండ్ ఏ అంటే ఆల్జీబ్రిక్, అండ్ టీ అంటే ట్రిగ్నామెట్రీ, సైన్ ఎక్స్, కాస్ ఎక్స్ అటువంటి, అండ్ ఈ అంటే ఎక్స్పోనెన్షియల్, ఈ పవర్ ఎక్స్, ఆ విధంగా ఉన్నప్పుడు. సో వీటిల్లో మనకిచ్చినటువంటి ఫంక్షన్లో ఏ ఒకవేళ ఐలేట్లో కానీ అంటే ఇన్వర్స్ ట్రిగ్నామెట్రీ ఇచ్చి లాగరిథమిక్ ఇస్తే ఫస్ట్ ఇన్వర్స్ ట్రిగ్నామెట్రీనేమో యూ అనుకోవాలి, లాగరిథంనేమో డివి అనుకోవాలి. ఆ విధంగా మనం చూస్ చేసుకొని ఈ ఐలేట్ ప్రకారం ఈ యొక్క ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ అనేది ఈ టాపిక్ అంతా ఐలేట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎట్ ద సేమ్ టైమ్, అండ్ సపోజ్ దెర్ ఈజ్ అన్ ఇంటిగ్రల్ వాల్యూ, దట్ ఈజ్ ఇంటిగ్రల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ g of x dx. Here we consider the value u1 dv isolate. సో నెక్స్ట్ ఏం చేస్తాము, అకార్డింగ్ టు ఐలేట్, ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి తీసుకుందాం, మనం ఏదైనా ఒక ఫంక్షన్ తీసుకుందాం, ఇంటిగ్రల్ ఎక్స్ కాస్ ఎక్స్ డిఎక్స్ తీసుకున్నా. సో ఇది ట్యాబులర్, దట్ ఈజ్ ఏంటి, ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ ప్రకారం చేయాలంటే ఏది యూ తీసుకోవాలి ఏది వి తీసుకోవాలి అనేది దేని ప్రకారం చెప్తాము, ఐలేట్ ప్రకారం చెప్తాం. వీటిల్లో ఎక్స్ అనేది ఏంటి, ఆల్జీబ్రిక్. సో ఇక్కడ ఉంది ఆల్జీబ్రిక్. అండ్ కాస్ ఎక్స్ అనేది ఏంటి, ట్రిగ్నామెట్రీ. సో వీటిలో ఏది ముందు వచ్చింది, ఎక్స్ ఆల్జీబ్రిక్ టర్మ్ అనేది ముందు వచ్చింది. కాబట్టి ఆ ఎక్స్ని ఏమనుకుంటాము, యూ ఈక్వల్ టు ఎక్స్ తీసుకుంటాము, డివి ఈక్వల్ టు రిమైనింగ్ కాస్ ఎక్స్ డిఎక్స్ తీసుకుంటాం. అర్థమైందా? ఇప్పుడు ఏది యూ అనుకోవాలి ఏది డివి అనుకోవాలి అనేది ఈ విధంగా చేస్తాం. అంటే నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి మనది ట్యాబులర్ ఇంటిగ్రేషన్. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండ్ చాలా ఈజీ కూడా, ట్యాబులర్ ఇంటిగ్రేషన్. సో ఈ ట్యాబులర్ ఇంటిగ్రేషన్ అనేది ఎలా చేస్తాము అంటే, సో వీ హ్యావ్ సీన్ దట్ ఇంటిగ్రల్స్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఇంటిగ్రల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ జీ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్ డిఎక్స్, ఇన్ విచ్ ఎఫ్ కెన్ బి డిఫరెన్షియేటెడ్. అంటే ఎఫ్ని డిఫరెన్షియేట్ చేస్తే 0 రావాలి, రిపీటెడ్లీ బికమ్ 0. అండ్ జీ కెన్ ఇంటిగ్రేటెడ్, ఎఫ్ని డిఫరెన్షియేట్ చేయాలి, జీని ఇంటిగ్రేట్ చేయాలి. అర్థమవుతుందా? అంటే ఎలా,
చూడండి ఇంటిగ్రల్ f(x) g(x) dx ఈక్వల్ టు 0 చేసినప్పుడు f(x)ని డిఫరెన్షియేషన్ చేస్తాం, g(x)నేమో ఇలా చేస్తాం. f(x) అనేది కంపల్సరీగా ఏముండాలి అంటే ఈ ట్యాబులర్ ఇంటిగ్రేషన్ చేయాలి అంటే కంపల్సరీగా ఆల్జీబ్రిక్ అయి ఉండాలి. ఆల్జీబ్రిక్ అంటే పాలినామియల్ కానీ సపోజ్ ఇలా ఉన్న వాటికైతే మనకేమొస్తుంది వాల్యూ అనేది 0 అవుతుంది. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఏంటి అంటే ఎక్స్పోనెన్షియల్ ట్రిగ్నామెట్రీ ఇలా ఉన్నప్పుడు మాత్రమే ఈ ట్యాబులర్ ఇంటిగ్రేషన్ అనేది యూజ్ చేస్తాం. సో మనమైతే ప్రాబ్లమ్స్ అయితే చూస్తే మనకైతే అర్థమవుతుంది ఎలా చేయాలి అనేది. సో ఇవి చాలా ఈజీగా ఉంటాయి. సో ఒకసారి మన కంటెంట్లోకి అయితే మనమైతే వెళ్దాం. చూడండి, సో ఇక్కడ ఏమి ఇచ్చారో అబ్జర్వ్ చేయండి. సో ఇంటిగ్రేషన్ బై పార్ట్స్. సో ఇంటిగ్రేషన్ బై పార్ట్స్లో మనం ఫైండ్ అవుట్ చేస్తుంది ఇదే కదా, టు డెరైవ్ ది ఫార్ములా ఫర్ ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ అండ్ టు ఎగ్జిక్యూట్ ది ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ బై ట్యాబులర్ ఇంటిగ్రేషన్. సో ద ఫార్ములా ఫర్ ఫైండింగ్ ది ఇంటిగ్రేషన్ బై పార్ట్స్. సో ఇంటిగ్రల్ u dv ఈక్వల్ టు uv మైనస్ ఇంటిగ్రల్ v du. సో హైలైట్ అంటే చెప్పాం కదా, ఇన్వర్స్ అంటే ఏది u అనుకోవాలి ఏది v అనుకోవాలంటే విత్ ద హెల్ప్ ఆఫ్ హైలైట్ మనం చూస్ చేసుకుంటాం. సో ఇక్కడైతే ఎగ్జాంపుల్ ఇచ్చాను చూడండి. సపోజ్ హియర్ ఈస్ ద ఇంటిగ్రల్ వాల్యూ ఇంటిగ్రల్ f(x) dx. హియర్ వీ కన్సిడర్ ద వాల్యూ u1 dv విత్ ద హైలైట్ వీ కన్సిడర్ u1 d. సో ఫర్ ఎగ్జాంపుల్ x cos x dx. హియర్ x ఏమో ఆల్జీబ్రిక్, cos x ఏమో ట్రిగ్నామెట్రీ. ఆల్జీబ్రిక్ ముందు వస్తుంది కాబట్టి హైలైట్లో u ఈక్వల్ టు x dv ఈక్వల్ టు cos x dx. అండ్ ట్యాబులర్ ఇంటిగ్రేషన్ కూడా చేస్తున్నాం. ట్యాబులర్ ఇంటిగ్రేషన్ అంటే ఏంటి? వీ హ్యావ్ సీన్ దట్ ఇంటిగ్రల్స్ ఆఫ్ ది ఫార్మ్ ఇంటిగ్రల్ f(x) g(x) dx in which f can be differentiated repeatedly to become 0 and g can be integrated repeated without difficulty అన్నాం. సో వీటిలో కూడా మనకు వచ్చేసరికి f(x) డిఫరెన్షియేట్ అయితే 0 అవ్వాలి, ఆల్జీబ్రిక్ అయి ఉండాలి, g(x) ఎక్స్పోనెన్షియల్ కానీ ట్రిగ్నామెట్రీ కానీ ఉన్నప్పుడు ఈ యొక్క ఇంటిగ్రేషన్ ఏంటి ఇంటిగ్రల్ బై పార్ట్స్ అనేది యూజ్ చేస్తాం ఆర్ ట్యాబులర్ ఇంటిగ్రేషన్. సో ఇక్కడైతే చూడండి మనకి ఫస్ట్ ప్రాబ్లం ఇచ్చాడు ఏంటి ఇంటిగ్రల్ x sin² x dx అనే ప్రాబ్లం అనేది మనకి ఇచ్చారు. సో దీన్ని ఎలా చేయాలి, దీన్ని ఇంటిగ్రేట్ చేయాలి. ఏంటి మనకి ఇచ్చింది ఇంటిగ్రల్ x sin² x dx. దీన్ని వాల్యూట్ చేయాలమ్మా. చేయాలి అన్నప్పుడు ఎలా చేస్తాం, డైరెక్ట్గా చేయలేము కాబట్టి ఇక్కడ ఏంటి ఇంటిగ్రల్ x ఇంటూ sin² x అంటే ఎలా రాసుకోవచ్చు ఇన్ టర్మ్స్ ఆఫ్ కాస్ట్లో అంటే 1 మైనస్ cos2x/2 dx. సో 1/2 ఇంటూ ఇంటిగ్రల్ x dx దానికి రాసుకుంటున్నా అండ్ 1/2 ఇంటూ ఇంటిగ్రల్ x cos2x dx. సో 1/2 ఇంటూ x²/2 1/2 ఇంటూ ఇంటిగ్రల్ x cos2x dx. సో ఇక్కడ చేస్తే మనకేమొచ్చింది x²/4 మైనస్ 1/2 ఇంటిగ్రల్ x cos2x dx. ఇది ఈక్వేషన్ 1 అనుకోండి. సో ఇప్పుడు ఈ టర్మ్ చూడండి, ఈ టర్మ్ ఎలా ఉంది, ఇక్కడ ఒకటేమో పాలినామియల్ ఉంది, ఇంకోటేమో ట్రిగ్నామెట్రీ ఉంది. కాబట్టి మనం ఏం యూజ్ చేసుకోవచ్చు, ట్యాబులర్ ఇంటిగ్రేషన్ చేయొచ్చు కదా. సో లెట్ us కన్సిడర్ అనుకోండి. సో లెట్ us కన్సిడర్ ఇంటిగ్రల్ x cos2x dx. సో దీన్ని ఏం చేస్తాం బై యూజింగ్ ట్యాబులర్ ఇంటిగ్రేషన్. ట్యాబులర్ ఇంటిగ్రేషన్లో ఎలా చేస్తాం x cos2x అనుకుంటాం. సో ఫస్ట్ దీన్నేమో డెరివేటివ్ చేస్తాం, దీని డెరివేటివ్ దీని ఇంటిగ్రేషన్ అంటే x యొక్క డెరివేటివ్ 1 అండ్ మళ్ళీ 1 యొక్క డెరివేటివ్ 0 వచ్చేదాకా చేస్తాం. ఇంటిగ్రల్ cos2x అంటే ఏంటి sin2x/2 అండ్ అగైన్ డెరివేటివ్ మైనస్ cos2x/4 అప్ టు 0 వచ్చేదాకా. దీన్ని ఎలా చేస్తాము, ఇలా ఈ టర్మ్ అంటే ఒకటి ప్లస్ ఒకటి మైనస్ చేస్తాం. అప్పుడేమొచ్చిందో చూడండి. సో x ఇంటూ sin2x/2 నెక్స్ట్ మైనస్ 1 ఇంటూ మైనస్ cos2x/4 ప్లస్ సి అంటే ఏమవుతుంది x sin2x/2 ప్లస్ cos2x/4 ప్లస్ సి. సో దీన్ని తీసుకెళ్ళి మనం ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేసాము అంటే x²/4 మైనస్ 1/2 ఇంటూ x sin2x/2 ప్లస్ cos2x/4 ప్లస్ సి. ఈ విధంగా అయితే మనమైతే ఇంటిగ్రేట్ అనేది చేస్తాం. నెక్స్ట్ P2 చూడండి. P2 ఏమిచ్చాడు ఇంటిగ్రల్ e⁻x sin2x. సో దీన్ని ఇంటిగ్రేట్ చేయాలి. సో చూడండి ఏం చేసాం, ఫస్ట్ గివెన్ ఫంక్షన్ i అని చెప్పి తీసుకున్నాం.
సో అకార్డింగ్ టు హైలైట్ ఏది ముందు వస్తుంది, ట్రిగ్నామెట్రీ ముందు వస్తుందా ఎక్స్పోనెన్షియల్ ముందు వస్తుందా, ట్రిగ్నామెట్రీ వస్తుంది కాబట్టి దాన్ని యూ అనుకున్నాం, రిమైనింగ్ డివి అనుకున్నాం. సో డియూ ఈక్వల్ టు 2 cos 2x dx అండ్ ఇక్కడ ఇది కూడా నోట్ చేసాం. అండ్ నెక్స్ట్ చూడండి డివి రాసుకున్నాం. సో అకార్డింగ్ టు హైలైట్ ఐ ఈక్వల్ టు యూవి మైనస్ ఇంటిగ్రల్ వి డియు. సో వీటిలో యూ అంటే ఏంటి, వి అంటే ఏంటి మనం నోట్ చేసాం, బట్ అవి రాసుకున్నాం. సో రాసుకున్న తర్వాత ఇక్కడ ఈ టర్మ్ చూడండి e⁻⁻x cos 2x. సో ఒకటి ట్రిగ్నామెట్రీ, మళ్ళీ అగైన్ హైలైట్ యూజ్ చేసుకొని యూ అంటే cos 2x, డివి అంటే e⁻⁻x. సో cos 2x అంటే cos 2x డెరివేటివ్ -2 sin 2x, వి అంటే e⁻⁻x అంటే e⁻⁻x. సో ఈ టర్మ్ రాసుకుంటే ఈ పవర్ cos 2x and 2 into e⁻⁻x sin 2x ఈ పవర్ మైనస్ cos 2x అండ్ 2i అనేది వచ్చింది. సో అటు పంపిస్తే 2y i ప్లస్ i 5y ఈక్వల్ టు e⁻⁻x 2 cos 2x ప్లస్ sin 2x ప్లస్ 3 అనేది మనకి ఇక్కడ టర్మ్ అనేది వచ్చింది. అంటే ఏంటంటే ఇది ఎలా చేయాలి అంటే ఇక్కడ 2 times దాకా ఇంటిగ్రేషన్ చేయాల్సి వస్తుంది. కాబట్టి ప్రతిసారి మనం ఏమనుకుంటాము, హైలైట్ మెథడ్ యూజ్ చేసుకుని ఏది యూ ఏది వియో చూజ్ చేసుకుని ఈ ప్రాబ్లమ్స్ అనేది చేయాలి. అండ్ ఇక్కడ చూడండి P3. సో √x log_x. సో ఏది ముందు వస్తుంది హైలైట్ ప్రకారం లాగరిథం ఫంక్షన్ కాబట్టి దాన్ని యూ అనుకున్నాం. నెక్స్ట్ డివి ఇది రిమైనింగ్ పార్ట్. సో log_x యొక్క డెరివేటివ్ 1/x dx, డివి ఇంటిగ్రల్ x⁻1/2 అంటే x⁻3/2 బై 3 కాబట్టి 2x⁻3/2/3. సో వి నో దట్ ఇంటిగ్రల్ యూ డియు యూవి మైనస్ ఇంటిగ్రల్ వి డియు. సో యూ అంటే లాగ్ ఎక్స్, వి తెలుసు అని ఇంటిగ్రల్ వి డియు సబ్స్టిట్యూట్ చేసాము. సబ్స్టిట్యూట్ చేస్తే లాగ్ ఎక్స్ 2x⁻3/2 2/3 ఇంటూ ఇంటిగ్రల్ x⁻3/2 ఇంటూ x⁻−1 x⁻1/2 కాబట్టి x⁻3/2/3/2 వచ్చింది. వీటిలో కామన్ తీయడానికి ఏమన్నా 2/3 x⁻3/2 లాగ్ ఎక్స్ 2/3 2/3 x⁻3/2 కామన్ తీస్తే లాగ్ ఎక్స్ మైనస్ 2/3 ప్లస్ సి. సో మనకి బేసిక్గా ఒక టర్మ్ అనేది ఫైండ్ అవుట్ చేయడం తెలిస్తే చాలా ఈజీ ఫ్రెండ్స్ ఈ మాడ్యూల్ చేయటం. అండ్ P4 చూడండి ఇవాల్యూట్ ఇంటిగ్రల్ x³ cos 2x dx అన్నాం. సో ఇదేంటి, ఇది కూడా సేమ్ ట్యాబులర్ ఇంటిగ్రేషన్ యూజ్ చేయాలి. అంటే ఒకటి పాలినామియల్ ఉంది, ఒకటి ట్రిగ్నామెట్రీ ఉంది. సో ఫస్ట్ పాలినామియల్ ఏమో డిఫరెన్షియేషన్, ట్రిగ్నామెట్రీ ఏమో ఇంటిగ్రేషన్. x³ ఇంటిగ్రేషన్ 3x², మళ్ళీ అగైన్ డెరివేటివ్ 6x, మళ్ళీ అగైన్ డెరివేటివ్ 6 చూడండి. అండ్ మళ్ళీ 0 వచ్చేదాకా చేస్తాం డెరివేటివ్. అండ్ నెక్స్ట్ ఇంటిగ్రేషన్ కూడా చేస్తాం. sin 2x మైనస్ cos 2x మైనస్ sin 2x అలా చేసేసి ప్లస్ మైనస్ ఆల్టర్నేట్గా ఇచ్చి దీని వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. సమ్ వాల్యూ అనేది మనకైతే వస్తుంది. అండ్ ఇక్కడ కూడా సేమ్ IP1 చూడండి ఇంటిగ్రల్ x cos² x dx అన్నాం. సేమ్ cos² డైరెక్ట్గా డెరివేటివ్ చేయలేం. దట్ మీన్స్ cos² డైరెక్ట్ ఇంటిగ్రేషన్ అనేది చేయలేము. కాబట్టి ఏంటి x ఇంటూ 1 + cos 2x/2 dx చేసేసి అండ్ 1/2 ఇంటూ ఇంటిగ్రల్ x dx ఇంటిగ్రల్ x cos 2x dx అండ్ x² x cos 2x dx అనేసి లెటర్స్ కన్సిడర్ చేసేసి ఎక్స్ కాస్ అంటే ఒకటి పాలినామియల్, ఒకటేమో ట్రిగ్నామెట్రీ ఉంది కాబట్టి ట్యాబులర్ ఇంటిగ్రేషన్ చేయడం వచ్చు కదా. ఒకదాన్ని ఏమో డెరివేట్ చేస్తాం, ఇంకో దాన్ని ఇంటిగ్రేట్ చేస్తాం 0 వచ్చేదాకా. సో దాన్ని తీసుకెళ్ళేసి కనుక్కొని దాని ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి అదే ఇంటిగ్రేషన్. సో ఈ మాడ్యూల్లో మనం బేసిక్గా అబ్జర్వ్ చేసినట్లయితే మనం చేస్తున్న టాపిక్ వచ్చేసరికి ఒకటి ట్యాబులర్ ఇంటిగ్రేషన్ ఎలా చేస్తాము అండ్ ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ అనేది ఎలా చేస్తాం. ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ అంటే చెప్పాను కదా యూవీలా తీసుకోవాలి. యూవీ తీసుకోవడానికి కూడా ఎగ్జాంపుల్ ఏంటి హైలైట్ ప్రకారం తీసుకుంటాం. ఇది వచ్చేసరికి ఏంటి ట్యాబులర్ ఇంటిగ్రేషన్లో ఒకటేమో పాలినామియల్ అయి ఉండాలి, ఒకటేమో ట్రిగ్నామెట్రీ కానీ ఎక్స్పోనెన్షియల్ కానీ అయి ఉండాలి. సో ఇక్కడ చూడండి ఇంటిగ్రల్ e⁻⁻x cos 2x dx. సో ఫస్ట్ ఏమో u ఈక్వల్ టు cos 2x, dv ఈక్వల్ టు e⁻⁻x dx, du ఈక్వల్ టు -2 sin 2x dx, v ఈక్వల్ టు -e⁻⁻x అన్నాం. ఇంటిగ్రల్ u dv uv మైనస్ v du. సో మనకు తెలుసు u అంటే e⁻⁻x, v అంటే cos 2x అయిపోయింది -e⁻⁻x sin 2x. అండ్ నెక్స్ట్ స్టెప్ e⁻⁻x cos 2x -2 e⁻x sin 2x -2 కాన్స్టెంట్ కాబట్టి e⁻⁻x sin 2x. సో ఇది మళ్ళీ ఏమనుకుంటున్నాం, మళ్ళీ అగైన్ హైలైట్ యూజ్ చేసి మళ్ళీ అగైన్ కనుక్కుంటున్నాం e⁻⁻x sin 2x మళ్ళీ uv మైనస్ v du చేస్తే e⁻sin 2x ఇది మొత్తం టర్మ్ మనకేమనుకున్నాం i అనుకున్నాం కాబట్టి 2i. దీని అసలు గివెన్ ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేస్తే 2 - 2i e⁻⁻x + 2 - 4i. సో -4i వచ్చింది కాబట్టి సో అటు పంపిస్తే i ఈక్వల్ టు e⁻⁻x/5
టూ సైన్ ఎక్స్ మైనస్ కాస్ 2x ప్లస్ 3 వచ్చింది. నెక్స్ట్ ఏంటి, ఎక్స్ లాగ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 1 డిఎక్స్ యూ ఈక్వల్ టు లాగ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 1 డివి ఎక్స్ డిఎక్స్. సో లాగ్ ఎక్స్ డెరివేటివ్ 1/x ప్లస్ 1 వి ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఎక్స్ డిఎక్స్ అంటే x² 2. సో హైలైట్ ఇంటిగ్రల్ యూ డివి ఈక్వల్ టు ఇంటిగ్రల్ యూవి మైనస్ ఇంటిగ్రల్ వి డియూ చేస్తే సమ్ వాల్యూ వచ్చింది. లెటస్ టేక్ x² ప్లస్ 1. ఇది ఎలా ఉంది, x² లా ఉంది కాబట్టి సో నేను ఏం చేస్తాను, న్యూమరేటర్లో +1 -1 యాడ్ చేసి సబ్ట్రాక్ట్ చేస్తున్నా. సో a² - b² ఉంది, a + b × a - b ఒకటి క్యాన్సిల్ అయ్యింది. సో ఇక రిమైనింగ్ టర్మ్ ఇంటిగ్రల్ x - 1 dx x² 2 - x ln x 1/x అంటే ln mod x ప్లస్ దీన్ని తీసుకెళ్ళి ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తే అదే మన ఆన్సర్. అండ్ IP4 చూడండి, ఒకటేమో పాలినామియల్ ఉంది, ఇంకోటేమో ఎక్స్పోనెన్షియల్. ఏం చేయొచ్చు, ట్యాబులర్ ఇంటిగ్రేషన్ చేయొచ్చు కదా. ఫస్ట్ పాలినామియల్కి ఏమో డెరివేటివ్ చేస్తున్నాం చూడండి. x³ యొక్క డెరివేటివ్ 3x² 5x², 10x 9x డెరివేటివ్ 9 అండ్ అగైన్ 3 2s are 6x అండ్ 10 డెరివేటివ్ 10 అండ్ అగైన్ చూడండి 6 అండ్ 6 అండ్ 0 అండ్ నెక్స్ట్ e పవర్ - x డెరివేటివ్ మైనస్ ఆఫ్ e పవర్ x మళ్ళీ e పవర్ x అండ్ e పవర్ -x అండ్ e పవర్ x. సో ప్లస్ మైనస్ ఆల్టర్నేటివ్గా ఇస్తాం. సో దాని నుంచి మనం ఈ వాల్యూ అనేది క్యాలిక్యులేట్ చేస్తాం. చాలా ఈజీ ఫ్రెండ్స్. సో ఈ మాడ్యూల్ అనేసరికి ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ అనేది మనం టెన్షన్ పడాల్సిన పని ఏం లేదు. సో మనం కానీ అబ్జర్వ్ చేసినట్లయితే ఇంటిగ్రేషన్ బై పార్ట్స్లో మనం చూసింది ఒకటి, ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ ఫార్ములా చూసాం ఏంటి, ఇంటిగ్రల్ యూ డివి ఈక్వల్ టు యూవి మైనస్ ఇంటిగ్రల్ వి డియు. సో ఈ వియు ఎలా తీసుకుంటామంటే హైలైట్ ప్రకారం చెప్పాం, ఏది ముందు వస్తే అది. అండ్ నెక్స్ట్ ఒకటి ట్యాబులర్ ఇంటిగ్రేషన్ ఏంటి, ఫస్ట్ ఇంటిగ్రల్ f(x) g(x) dx ఇచ్చినప్పుడు f(x)నేమో డెరివేటివ్ చేయాలి, g(x) ఇంటిగ్రేషన్ చేయాలి. ఏది f(x) ఏది g(x) అనుకోవాలంటే కంపల్సరిగా పాలినామియల్ అయి ఉండాలి. అండ్ g(x) అనేది ఎక్స్పోనెన్షియల్ కావచ్చు, ట్రిగ్నామెట్రీ కావచ్చు. ఇలా ఉన్నప్పుడు కంపల్సరీ ట్యాబులర్ ఇంటిగ్రేషన్ అనేది యూజ్ చేయాలి ఫ్రెండ్స్. సో ఇన్ కేస్ మీకు ఈ ట్యాబులర్ ఇంటిగ్రేషన్ కానీ ఈ ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ చేయటంలో ఏమైనా డౌట్ ఉంటే చెప్పాను కదా, కామెంట్ సెక్షన్లో అయితే పోస్ట్ చేయండి. నేనైతే మీకు ఇమీడియట్గా అయితే రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్. సో మీకైతే నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.